నమస్తే వెల్కమ్ టు న్యూస్ ట్విలైట్ ముందుగా హెడ్లైన్స్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కేసీఆర్ కు లేదు బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుస భేటీలు ముగిసిన కేంద్ర కేబినెట్ సమావేశం తెలంగాణలో 10వ తరగతి ఫలితాలు విడుదల రవీంద్ర భారతిలో ఫలితాలను విడుదల చేసిన ముఖ్యమంత్రి ఎల్ఓసీ సరిహద్దుల్లో ఆయుధాల మోహరింపు F-16 యుద్ధ విమానాలను సన్నద్ధం చేసిన పాక్ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది జనాభా లెక్కలతో పాటే కులగణన చేయాలని స్పష్టం చేసింది అలాగే సిల్లార్ షిల్లాంగ్ కారిడార్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది దీంతో 116.8 కిలోమీటర్ల మేర 22,864 కోట్ల రూపాయలతో కారిడార్ నిర్మాణం జరగనుంది చెరకు పంటకు కనీస మద్దతు ధర పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది క్వింటాకు 355 రూపాయల FRPని పెంచింది అంతేకాకుండా అస్సోం మేఘాలయ మధ్య కొత్త హైవే నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది అయితే జనాభా లెక్కలతో పాటే కులగణన అని కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ప్రతిపక్ష పార్టీల నోర్లకు తాళం పడినట్టే అని ప్రజలు భావిస్తున్నారు ఇక దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేయాలని నిర్ణయించడం ఇది హర్షించగా విషయం దీనికి కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదు దేశంలోనే రాహుల్ గాంధీ గారి ఆదేశం మేరకు మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో కులగణన చేపట్టి ఏ జనాభా ఎంత శాతం ఉంది ఏ కులం వారు ఎంత శాతం ఉన్నారని తేల్చెప్పినటువంటి ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రాహుల్ గాంధీ యొక్క ఆలోచన మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సభ్యులు నిర్ణయం తీసుకుని దేశంలోనే స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో కులగణన చేయడం జరిగింది దాంతోపాటు 42% పాటు రిజర్వేషన్ బీసీలకు ఇస్తూ కూడా చట్టం చేయడం జరిగింది ఇవన్నీ చేసిన దరిమిలా ఇలా కేంద్ర ఢిల్లీలోని ఎన్డీఏ ప్రభుత్వం కేబినెట్ లో కులగణన చెయ్యాలి అన్న ఆలోచనను మేము ఆహ్వానిస్తున్నాం మీ అందరికీ తెలిసిందే తెలంగాణ సంవత్సరన్నర పాలనలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారు ఇచ్చిన వాగ్దానం మేరకు కులగణన చెయ్యాలని రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా 4,000 కిలోమీటర్ల పాదయాత్రలో ఆయన ఆ రోజున్న పరిస్థితులను గమనించడానికి కూడా పార్లమెంట్లో బిల్లు పెట్టాలని పార్లమెంట్లో బిల్లు పెట్టి 42% రిజర్వేషన్ ఏదైతే మేము ఇక్కడ అసెంబ్లీలో ఇక్కడ కేబినెట్ లో ఆమోదం చేయించుకున్నామో దాన్ని మీరు అప్రూవ్ చేయాలన్న ఉద్దేశంతో आज दिनांक 30/4/2025 के दिन प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में राजनीतिक विषयों की कैबिनेट समिति ने यह निर्णय लिया है कि जातियों की गणना को आने वाली जनगणना में सम्मिलित किया जाए यह इस बात को दर्शाता है कि वर्तमान सरकार देश और समाज के सर्वांगीण हितों और मूल्यों के लिए प्रतिबद्ध है जैसे कि पहले भी जब समाज के गरीब वर्गों को
ఓకే, ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అంటే ఈ చెరుకు మద్దతు ధర కానివ్వండి లేదా దీనికి సంబంధించి ఇంకా వేరే ఎటువంటి అంశాలపైన చర్చించారు కేబినెట్ సమావేశంలో? స్రవంతి, ఏదైతే కొద్దిసేపటి క్రితమే కేంద్ర కేబినెట్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ముగిసింది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే కనుక ఏదైతే గత కొంతకాలంగా కూడా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కులగణన జరగాలని చెప్పేసి ఒక డిమాండ్ తెర మీదకి రావడం జరిగింది. ఈ డిమాండ్ నేపథ్యంలోనే ఈరోజు జరిగిన సెంట్రల్ కేబినెట్ కమిటీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ప్రధానంగా ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే జనగణనతో పాటుగా కులగణన కూడా జరపాలని చెప్పేసి కూడా ఈ నిర్ణయం ఉంది. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా కూడా ఏవైతే కులా సంఘాలు ఉన్నాయో, కొన్ని రాజకీయ పార్టీలు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నాయో కులగణన జరపాలని చెప్పేసి ఆ డిమాండ్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎందుకంటే ప్రస్తుతం దేశంలో రాజకీయ పరంగా చూసుకుంటే కనుక కులగణన అనేది చాలా సీరియస్ ఇష్యూగా మారింది. దీని మీద కేంద్రం మీద ఒత్తిడి కూడా పెరుగుతుంది. కొన్ని బీజేపీయేతర రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవి కులగణనకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం కూడా చేసి కేంద్ర పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పంపించడం జరిగింది. అయితే దీన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూడా సీరియస్గా తీసుకోలేదు. కానీ ఎప్పుడైతే పహల్గాం దాడి తర్వాత దేశంలో అనేక డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ముందుగా రాజకీయ పరంగా ఏదైతే ప్రతిపక్షాల నోళ్లు ముయించే దిశలోనే ముందుగా ఈ కులగణనకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ మైనారిటీలు ఉన్నారో వాళ్ళ జనాభా ఎంత అనేది బయటికి వస్తుంది. తద్వారా వాళ్ళకి ఇచ్చే రిజర్వేషన్స్, వాళ్ళకి ఇచ్చే ఆర్థిక లబ్ధి అన్నీ కూడా బయటికి వచ్చే అవకాశం ఉంది. సో ఈ కులగణనతోని ప్రతిపక్ష పార్టీల నోళ్లు మోయించింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి మనం భావించాల్సి ఉంటుంది. మరోవైపు చూసుకుంటే కనుక ఇందులో ఈరోజు జరిగిన కేబినెట్ కమిటీ సమావేశంలో మరో కీలక నిర్ణయం చెరకు మద్దతు ధర పెంచడం. చెరకు మద్దతు ధర 355 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో చెరకు రైతులకు కూడా ఒక ఊరట లభించినట్లయింది. సో ఈ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాల్లో ప్రధానంగా ఈ రెండు ఉన్నాయి. తర్వాత మనకి షిల్లింగ్ ఏదైతే క్యారిడార్ ఉందో ఆ క్యారిడార్ కావచ్చు, అదేవిధంగా మరికొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కానీ ప్రధానంగా చూసుకుంటే కనుక కులగణన మీద తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు ప్రధానంగా దేశవ్యాప్తంగా చర్చకు రాబోతుందని చెప్పచ్చు. శ్రవంతి, థ్యాంక్ యూ శ్రీనివాస్. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. జనాభా లెక్కలతో పాటే కులగణన చేయాలంటూ స్పష్టం చేసింది. అలాగే సిల్లార్ షిల్లాంగ్ కారిడార్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో 116.8 కిలోమీటర్ల మేర 22,864 కోట్ల రూపాయలతో కారిడార్ నిర్మాణం జరగనుంది. చెరుకు పంటకు కనీస మద్దతు ధర పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. క్వింటాకు 355 రూపాయల ఎఫ్ఆర్పీని పెంచింది. అంతేకాకుండా అసోం, మేఘాలయ మధ్య కొత్త హైవే నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే జనాభా లెక్కలతో పాటే కులగణన అని కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ప్రతిపక్ష పార్టీల నోర్లకు తాళం పడినట్టే అని ప్రజలు భావిస్తున్నారు. ఇక దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కేబినెట్ లో కులగణన చెయ్యాలి అన్న ఆలోచనను మేము ఆహ్వానిస్తున్నాం. మీ అందరికీ తెలిసిందే, తెలంగాణ సంవత్సరన్నర పాలనలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారు ఇచ్చిన వాగ్దానం మేరకు కులగణన చెయ్యాలని రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా 4000 కిలోమీటర్ల పాదయాత్రలో ఆయన ఆ రోజున్న పరిస్థితులను గమనించి ఏ కులానికి ఎంత శాత జనాభా ఉందో ఆ కులానికి తగ్గట్టు, ఆ కులానిలో ఉన్నటువంటి శాతానికి తగ్గట్టు వాళ్ళకు అవకాశాలు కూడా అందించాలని చెప్పి ఆలోచన
ఆపరేషన్ కగార్లో కీలక పురోగతిని సాధించింది. కర్రెగుట్టలపై సాయుధ బలగాలు పట్టు సాధించి జాతీయ జెండాను ఎగురవేశాయి. మావోయిస్టులకు వ్యతిరేకంగా రోజులుగా ఆపరేషన్ కొనసాగుతోంది. ఆపరేషన్లో 10,000కు పైగా సాయుధ బలగాలు పాల్గొన్నాయి. రాయ్పూర్లో ఆపరేషన్ను ఐబీ చీఫ్ పర్యవేక్షించారు. అయితే వామపక్ష తీవ్రవాదంపై గెలుపు నిఘా వర్గాలు అంటున్నాయి. హెలికాప్టర్ డ్రోన్లు ఉపయోగించి సెర్చ్ ఆపరేషన్ను కొనసాగించారు. ఆపరేషన్ కగార్లో కీలక పురోగతిని సాధించింది. కర్రెగుట్టలపై సాయుధ బలగాలు పట్టు సాధించి జాతీయ జెండాను ఎగురవేశాయి. మావోయిస్టులకు వ్యతిరేక రోజులుగా ఆపరేషన్ కొనసాగుతోంది. ఆపరేషన్లో 10,000కు పైగా సాయుధ బలగాలు పాల్గొన్నాయి. రాయ్పూర్లో ఆపరేషన్ను ఐబీ చీఫ్ పర్యవేక్షించారు. అయితే వామపక్ష తీవ్రవాదంపై గెలుపు నిఘా వర్గాలని అంటున్నాయి. హెలికాప్టర్ డ్రోన్లు ఉపయోగించి సెర్చ్ ఆపరేషన్ను కొనసాగించారు. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పోతిరెడ్డిపాలెం పెట్రోల్ బంక్ వద్ద ఓ కారు అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 5గురు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద సమయంలో కారులో ఉన్న యువకులు ఓ మెడికల్ కాలేజీలో విద్యార్థులని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పోతిరెడ్డిపాలెం పెట్రోల్ బంక్ వద్ద ఓ కారు అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 5గురు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద సమయంలో కారులో ఉన్న యువకులు ఓ మెడికల్ కాలేజీలోని విద్యార్థులని పోలీసులు గుర్తించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఫోన్ ఇన్ ద్వారా మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రవంతి, ఏదైతే నెల్లూరు ముంబై హైవే మీద పోతిరెడ్డిపాలెం దగ్గర కారు బీభత్సం సృష్టించింది. ఏదైతే పోతిరెడ్డిపాలెంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చిన ఒక 5గురు యువకులు కారులో బయలుదేరారు. అయితే పోతిరెడ్డిపాలెం పెట్రోల్ బంక్ దగ్గర అది ఒక్కసారిగా గుట్ట పైనకి ఎక్కి అదుపు తప్పిందని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలకు చెప్తున్నారు. అదుపు తప్పడంలో ఒక్కసారిగా ఆ పక్కనే ఉన్న గుడిసెలోకి దూసుకెళ్ళింది. ఆ దూసుకెళ్లిన క్రమంలోనే ఆ గుడిసెలను ఎత్తిస్తున్న ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. అదేవిధంగా కారులో ఉన్న ఇద్దరైతే స్పాట్ డెత్ అయ్యారు. మరొకరైతే అంటే ఆసుపత్రికి తరలించేలోగానే ఒకరు చనిపోవడం జరిగింది. కారులో ఉన్న మిగతా ఇద్దరి పరిస్థితి అయితే ఆందోళనకరంగా ఉందని చెప్పేసి తెలుస్తుంది. అయితే వారికి స్థానిక ఆసుపత్రికి తరలించి వెంటనే చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ చర్యకు సంబంధించి పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. దీనికి సంబంధించి కారణాలు ఏంటన్న దాని మీద విచారణ జరుపుతున్నారు. అయితే ఆ యువకులు మద్యం మత్తులు ఏమైనా ఉన్నారా, లేకపోతే అదుపు తప్పే ప్రమాదం జరిగిందా అన్న దాని మీద పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు. శ్రవంతి, థ్యాంక్ యూ శ్రీనివాస్.
తెలంగాణలో 10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ జీపీఏ విధానాన్ని తొలగించినందున సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లు ఇచ్చారు. కనీస మార్కులు వస్తే పాస్ అని, లేదంటే ఫెయిల్ అని మార్కుల మెమోపై నమోదు చేశారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా హైదరాబాద్ రిపోర్టర్ లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా హైదరాబాద్ రిపోర్టర్ లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి. అంటే తెలంగాణలో 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలపండి. ఓకే శ్రవంతి, మనము ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 10వ తరగతి పరీక్ష ఫలితాలు అయితే ఈ రోజు రవీంద్ర భారతి వేదికగా సీఎం రేవంత్ రెడ్డి అయితే రిలీజ్ చేశారు. అయితే ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, మంత్రులు కూడా అలానే ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. అయితే మనం పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈసారి 5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు పరీక్షలకు. అయితే ఇందులో మొత్తం పర్సెంటేజ్ చూసుకుంటే 92.78% మొత్తం పాస్ అయ్యారు. ప్రైవేట్ స్కూల్లో ఒకసారి పర్సెంటేజ్ చూసుకుంటే 94% మంది పాస్ అయ్యారు. గత ఏడాది కంటే 1% ఎక్కువ ఉత్తీర్ణత ఉందని మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రైవేటు సంస్థల కంటే సోషల్ వెల్ఫేర్ ఏదైతే సాంఘిక సంక్షేమ 1.5% మంది పాస్ అయ్యారు. అలానే కస్తూర్బా, ఇట్లా జ్యోతిరావు పూలే, ఇట్లా ఏదైతే బీసీ వెల్ఫేర్స్ ఇట్లాంటి ఉన్నాయో దాంట్లో దాదాపు 98% పాస్ అయ్యారు. గతంలాగానే పరీక్షా ఫలితాల్లో బాలురు 91%, బాలికలు 94% ఉత్తీర్ణత అయితే సాధించారు. గతంలో లాగానే బాలికలు అయితే ముందు వరుసలో ఉన్నారు శ్రవంతి. అయితే మనం చూసుకున్నట్లయితే ఈ పరీక్ష ఫలితాలలో దాదాపు మొదటి స్థానంలో మహబూబాబాద్ ఉంది, రెండవ స్థానంలో సంగారెడ్డి జిల్లా ఉంది, చివరి స్థానంలో వికారాబాద్ జిల్లా అయితే ఉంది శ్రవంతి. థ్యాంక్ యూ లెనిన్. ఓకే. ఎల్ఓసీ సరిహద్దుల్లో పాకిస్తాన్ ఆయుధాలను మోహరించింది. ఖరియాన్లో పాక్ సైనిక విన్యాసాలు చేస్తోంది. అలాగే F-16 యుద్ధ విమానాలను కూడా పాకిస్తాన్ సన్నద్ధం చేసింది. ఈ నేపథ్యంలో లాహోర్, ఇస్లామాబాద్ మధ్య మే 2 వరకు వైమానిక ట్రాఫిక్ మార్గాలను నిలిపివేశారు. మరోవైపు పాకిస్తాన్ అంతర్గత యుద్ధం జరుగుతోంది. భారత్ తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల పాక్ ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎల్ఓసీ సరిహద్దుల్లో పాకిస్తాన్ ఆయుధాలను మోహరించింది. ఖరియాన్లో పాక్ సైనిక విన్యాసాలు చేస్తోంది. అలాగే F-16 యుద్ధ విమానాలను కూడా పాకిస్తాన్ సన్నద్ధం చేసింది. ఈ నేపథ్యంలో లాహోర్, ఇస్లామాబాద్ మధ్య మే 2 వరకు వైమానిక ట్రాఫిక్ మార్గాలను నిలిపివేశారు. మరోవైపు పాకిస్తాన్ అంతర్గత యుద్ధం జరుగుతోంది. భారత్ తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల పాక్ ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఏదైతే భారత్ తీసుకున్న నిర్ణయాలు, ఏదైతే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ తీసుకున్న నిర్ణయాలు
పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. మొత్తం కూడా నిర్ణయాలను కూడా పాకిస్తాన్ హస్తదిగ్బంధనం చేసి ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఒక కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇక చేసేది లేక వాళ్ళు ఏం చేయలేక మేకపోతు గంభీర్యంతోనే ఇక తాము యుద్ధానికి రెడీ అన్న విధంగా వాళ్ళు పాక్ చర్యలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఏదైతే ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ అవుతుందో లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర అక్కడ పాకిస్తాన్ ఆయుధాలను మోహరిస్తుంది. అదేవిధంగా పెద్ద ఎత్తున బలగాలను కూడా మోహరిస్తుంది. మరోవైపు చూసుకుంటే కనుక సైనిక సంబంధించి F-16 విమానాలను కూడా పాకిస్తాన్ సర్వసన్నద్ధమై రెడీగా ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే మనకి లాహోర్ ఇస్లామాబాద్ మే 2 వరకు కూడా వైమానిక ట్రాఫిక్ మార్గాలను కూడా నిలిపివేయడం జరిగింది. అంటే అక్కడ నుంచి ఇంకా డొమెస్టిక్ కావచ్చు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వెళ్లకుండా కూడా అక్కడ మార్గాలన్నీ కూడా నిలిపివేసింది. ఎందుకంటే అది మొత్తం కూడా సైన్య నేవీ అదే మనకి ఎయిర్ ఫోర్స్ చేతిలోకి ఎయిర్పోర్ట్ వాళ్ళ చేతిలోకి వెళ్లిపోయాయి. అయితే మరోవైపు చూసుకుంటే కనుక భారత్ పాకిస్తాన్ చేస్తున్న కవ్వింపు చర్యలకు గట్టిగానే సమాధానం ఇస్తుంది. ఇప్పుడు F-16 విమానాలను ఎప్పుడైతే పాక్ మోహరించిందో మన దగ్గర రాఫెల్ అంతకన్నా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రాఫెల్ యుద్ధ విమానాలు రెడీగా ఉన్నాయి. అంతేకాదు ఆయుధ సంపత్తిలో మనకి పాకిస్తాన్ మించి 6 వరకు కూడా మన దగ్గర ఆయుధ సంపత్తి ఉంది. సో ఇలాంటి నిర్ణయాల వల్ల పాకిస్తాన్ ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉందని మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న మంత్రులు మాట్లాడేది కావచ్చు, మిలిటరీ అధికారులు మాట్లాడుతున్న స్టేట్మెంట్స్ ఏవైతున్నాయో వాళ్ళకి ఉన్న ఫ్రస్ట్రేషన్, ఒక ఆక్రోశం ఏదైతే ఉందో వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా వాళ్ళకి పాకిస్తాన్ లో అంతర్గత యుద్ధం కొనసాగుతుంది. ఎందుకంటే ముందు నుంచి కూడా పాకిస్తాన్ లో ఆర్థిక మాంద్యం వచ్చిన వేళ అప్పటి నుంచి కూడా అంతర్యుద్ధం మొదలైంది. కొన్ని సంస్థలు పాకిస్తాన్ మీద దాడులు చేయడం కావచ్చు, మానవ బాంబులు ప్రయోగించడం కావచ్చు, ఇవన్నీ చేస్తూ పాకిస్తాన్ లో అంతర్గతంగా భద్రత లేకుండా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉగ్రదాడి తర్వాత భారత్ తీసుకునే నిర్ణయాలు పాకిస్తాన్ మరింత ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం. అంటే ఒకవైపు ఇంట్లో ఫైట్ చేయాలి, మరోవైపు బయట ఫైట్ చేయాలనే విధంగా ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి అయితే ఉంది. సో దీనికి భారత్ మరికొన్ని నిర్ణయాలు తీసుకోబోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే నిన్న ప్రధాని మోడీ ఏదైతే త్రివేద దళాధిపతులతో జరిపిన సమావేశంలో వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. యుద్ధం ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా చెయ్యండి, దానికి మీ భారతదేశం తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున ఫ్రీ హ్యాండ్ ఇస్తుందని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. దీంతోనే పాకిస్తాన్ లో మరింత భయం వాళ్ళకు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అందుకోసమే కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. అయితే పాకిస్తాన్ ఎన్ని కవ్వింపు చర్యలకు పాల్పడ్డా భారత్ నుంచి మొదటి స్ట్రైక్ మాత్రం ఖచ్చితంగా ఉండబోదని మాత్రం స్పష్టమవుతుంది. యుద్ధానికి సంబంధించి ఏదైతే సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు ఖచ్చితంగా మన వాళ్ళు భారతీయులు కూడా, భారత సైన్యం కూడా అక్కడ నుంచి పూర్తి స్థాయిలో అక్కడ వాళ్ళకి సమాధానం చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇక పాకిస్తాన్ ఖచ్చితంగా అంతర్జాతీయ స్థాయిలో ఆ పాకిస్తాన్ పరువు, అదేవిధంగా పాకిస్తాన్ మీద ఒక తీవ్రవాదం పెంచి పోషిస్తున్న ముద్ర అయితే ఖచ్చితంగా పడబోతుంది. శ్రవంతి. థ్యాంక్ యూ శ్రీనివాస్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ప్రతిపక్ష అయిన కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావటం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదని, ఆ పార్టీ నేతలకు ప్రజా సమస్యలు పట్టవా అంటూ సీఎం నిలదీశారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఫామ్ హౌస్ లో ఉంటూ రాబోయే తరాలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని కేసీఆర్ ను సీఎం ప్రశ్నించారు. వచ్చే 10 ఏళ్లు తామే అధికారంలో ఉంటామని, కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమవుతారంటూ విమర్శించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను గత 10 ఏళ్లు కోతుల గుంపునకు ఇచ్చినట్టయిందని అన్నారు. ఏ అంశంపైనైనా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. మీరెందుకు ప్రతిపక్ష నాయకుడిగా హోదా తీసుకున్నారు?
ఇప్పటి వరకు 65 లక్షల రూపాయల జీతం తీసుకున్నారు, బంగ్లా తీసుకున్నారు, కారు తీసుకున్నారు, వసతులు తీసుకున్నారు. పోలీసుల పహారా మీకు కల్పించడం, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మాజీ ముఖ్యమంత్రిగా అన్ని వసతులను అనుభవించకుండా, ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించకుండా మీరు ఫామ్ హౌస్లో ఎందుకు పడుకుంటున్నారని 4 కోట్ల తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? ఆయన అంటే నేను రాను అసెంబ్లీలకు, మా పిల్లల్ని పంపించిన అంటాడు. నేను ఆయన్ని అడుగుతున్నా, పిల్లల్ని పంపించడానికైతే మీరెందుకు ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలి? మీరెందుకు పార్టీ అధ్యక్షుడిగా ఉండాలి? మీరెవరు సభకు రాని ప్రతిపక్ష నాయకుడు మమ్మల్ని ప్రశ్నించే నైతిక హక్కు మీకున్నదా? మీ నైతిక హక్కు లేనప్పుడు మీకు మమ్మల్ని ప్రశ్నించే అధికారం ఎవరిచ్చిండ్రు అని నేను అడుగుతున్నా. ఈరోజు నేను వారిని సూటిగా అడుగుతున్నా, అధికారం ఉంటేనే, ఆదాయం వస్తేనే మీరు పనిచేస్తారా? అడ్డగోలుగా కొల్లగొడితేనే మీ అధికారం ఉన్నట్లనా? మీకు ప్రజలు కష్టాలలో ఒకవేళ ఉంటే ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్తలేరు? మా దగ్గరికి రాలే, అసెంబ్లీకి రాలేదు, మమ్మల్ని ప్రశ్నించడానికి, మా కళ్ళల్లో చూడడానికి నీకు ఏదైనా భయం ఉంటే మరి నిన్ను ప్రతిపక్ష హోదా ఇచ్చిన ప్రజల దగ్గరికి మీరు ఎందుకు వెళ్తలేరని నేను వారిని అడుగుతున్నా. ఫామ్ హౌస్లో పడుకొని మీరు ఏం సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు రాబోయే తరాలకని నేను అడుగుతున్నా. అధికారం ఉంటేనే చెలాయిస్తాం, లేకపోతే ఫామ్ హౌస్లోనే మేము ఉండిపోతాం, ప్రజలు ఎక్కడికి పోయినా సరే గాలికి వదిలేస్తామని సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారా మీరు ప్రతిపక్ష నాయకుడుగా నేను అడుగుతున్నా మిమ్మల్ని. మేము చేసిన పథకాలన్నీ ఆగిపోయినాయని, ఏ పథకం ఆగిపోయిందని నేను అడుగుతున్నా. రైతు బంధు ఆగిపోయిందా? షాదీ ముబారక్ ఆగిపోయిందా? కళ్యాణ లక్ష్మి ఆగిపోయిందా? ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయిందా? ఆరోగ్యశ్రీ ఆగిపోయిందా? ఉచిత కరెంట్ ఆగిపోయిందా? ఈ రాష్ట్రంలో ప్రజా పాలన ఎక్కడైనా ఆగిందా అని నేను అడుగుతున్నా. మీరెందుకు ప్రతిపక్ష నాయకుడిగా హోదా తీసుకున్నారు? ఇప్పటి వరకు 65 లక్షల రూపాయల జీతం తీసుకున్నారు, బంగ్లా తీసుకున్నారు, కారు తీసుకున్నారు, వసతులు తీసుకున్నారు. పోలీసుల పహారా మీకు కల్పించడం, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మాజీ ముఖ్యమంత్రిగా అన్ని వసతులను అనుభవించకుండా, ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించకుండా మీరు ఫామ్ హౌస్లో ఎందుకు పడుకుంటున్నారని 4 కోట్ల తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? ఆపరేషన్ కగార్ కీలక పురోగతిని సాధించింది. కరెగుట్టలపై సాయుధ బలగాలు పట్టు సాధించి జాతీయ జెండాను ఎగురవేశాయి. మావోయిస్టులకు వ్యతిరేకంగా రోజులుగా ఆపరేషన్ కొనసాగుతోంది. ఆపరేషన్లో 10,000కు పైగా సాయుధ బలగాలు పాల్గొన్నాయి. రాయ్పూర్లో ఆపరేషన్ను ఐబీ చీఫ్ పర్యవేక్షించారు. అయితే వామపక్ష తీవ్రవాదంపై గెలుపు నిఘా వర్గాలంటున్నాయి. హెలికాప్టర్లు, డ్రోన్లు ఉపయోగించి సెర్చ్ ఆపరేషన్ను కొనసాగించారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు ఫోన్ ఇన్ ద్వారా. సుధాకర్, చెప్పండి. తెలంగాణ చిత్తూరు సరిహద్దు బీజాపూర్ జిల్లా కేంద్రం చూసుకుంటే మాత్రము ఇప్పటికే ఆ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన కర్రగుట్టలో మాత్రం మావోయిస్టులు పోలీస్ బలగాలు కర్రగుట్టం చుట్టుముట్టాయి. ఈ నేటితో చూసుకున్న సుమారు 9 రోజుల కాలం అయింది. ఇప్పటి వరకు మాత్రము హిడ్నాకు సంబంధించిన ఆనవాళ్ళు మాత్రం ఏ ఒక్క ఆచూకు దొరకలేదు. కానీ కర్రగుట్టు చుట్టూ మాత్రము పోలీస్ బలగాలు ఇప్పటికే పహారా కాస్తులు కింది నుంచి పైకెళ్లి ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. ఈ 9 రోజుల కాల వ్యవధిలో ఇప్పటికీ మాత్రం ఒక సొరంగాన్ని కూడా వాళ్ళు దొరకడం జరిగింది. అంతేకాకుండా బాంబుల ద్వారా అలాగే హెలికాప్టర్ తోటి ఫైరింగ్ చేసుకుంటూ డ్రోన్ ద్వారా మావోయిస్టుల స్థావరాలను నిలబడే ప్రయత్నం చేస్తుంది మాత్రము పోలీస్ యంత్రాంగం. ఏదేమైనా చూసుకోవచ్చు, కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఆపరేషన్ ఖగార్ తీసుకుని వచ్చిన తర్వాత 2026 జనవరి 31 మార్చి 31 నాటికి మావోయిస్టులను భారతదేశంలో లేకుండా అంతరించే విధంగా మాత్రం ప్రణాళిక చేస్తారని చెప్పి కేంద్ర హోంశాఖ చెప్పడం జరిగింది. ఇది చెప్పిన తర్వాత నుంచి ఇప్పటికే మావోయిస్ట్ పార్టీ 3 సార్లు లేఖ పంపడం జరిగింది. శాంతియుత చర్చలకు సిద్ధంగా ఉన్నాము, మీరు ఆపరేషన్ ఖగార్ నిలిపివేయండి, కర్రగుట్టలో కూడా మీ బలగాలను వెనక్కి పంపించుకోండి అని చెప్పి 3 సార్లు చెప్పిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ స్పందించలేదు. కానీ తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన ఇటు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ అలాగే ఛత్తీస్గఢ్ హోంశాఖ
హోంశాఖ మంత్రి కూడా ముగ్గురు స్పందించడం జరిగింది. అంతేకాకుండా ప్రతిపక్షాలు సైతం ఇదే ఆపరేషన్ ఖగాని ఆపేయాలని చెప్పడం జరిగింది. దీంతో మాత్రము కేంద్ర ప్రభుత్వంలో ఒక భయం అనేది నిరూపించవచ్చు. ప్రతిపక్షాలు కానీ అలాగే ప్రస్తుతం ఉన్న అధికారుల పార్టీ ఎమ్మెల్యేలు వర్గం మంత్రులు సైతము ముఖ్యమంత్రులు సైతం ఆపరేషన్ ఖగాని ఆపాలని చెప్పిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గే అవకాశం ఉన్న సమాచారం ఉంది. ఏదేమో చూసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మాత్రము రాయపూర్కి సంబంధించిన ఐబీ చీఫ్స్ కూడా మాత్రం ఇక్కడ జరుగుతున్న పరిస్థితి అంతా చూసుకుంటూ అక్కడ ఏం జరుగుతుంది, పోలీస్ పహారా ఏ విధంగా కొనసాగుతుంది, కర్రెగుట్టలో పోలీసులు ఏ విధంగా కొనసాగుతున్నారు, నిజంగానే కూబింగ్ లో మావోయిస్టులు తారసపడుతున్నారా అని ఐబీ చీఫ్ కూడా చూడడం జరుగుతుంది. అయితే ఒకటి చూసుకోవచ్చు, పోలీసులకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ అంటే ఈ కర్రెగుట్టలో హిడ్మా, దామోదర్, వాసు ఇటువంటి అగ్రనేతలు వాళ్ళకు సంబంధించిన మావోయిస్టులతో సుమారు 1000 మంది ఇక్కడ స్థావరం పెట్టుకుని చర్చలు చెప్తున్న సమాచారం మేరకు కర్రెగుట్ట చుట్టూ మొత్తం పోలీసు బలగాలు భద్రత వెళ్ళడం జరిగింది. ఆడికెళ్లిన తర్వాత కొత్త విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి. వీళ్ళు డ్రోన్ల ద్వారా హెలికాప్టర్ ఫైరింగ్ చేసుకుంటూ డ్రోన్ల ద్వారా ఆ ప్రదేశాన్ని మొత్తం పర్యవేక్షణ వెళ్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు మాత్రం మావోయిస్టులు ఒకరు కూడా తారసపడలేదు. కానీ ముగ్గురు మాత్రం మహిళా మావోయిస్టులు మాత్రం గత 4 రోజుల క్రితం ఎన్కౌంటర్ ముఖ్యం జరిగింది. ఈ ముగ్గురు మావోయిస్టులు మాత్రం చనిపోయారు. కానీ గతంలో 2 రోజుల క్రితం మాత్రం సుమారు 38 మావోయిస్టులు చనిపోయారనేది వార్తలు బయటకొచ్చాయి. కానీ ఇప్పటికు అధికారికంగా పోలీస్ యంత్రాంగం కానీ ఇటు ప్రభుత్వాలు కానీ ఎవరు ధృవీకరించలేదు. కానీ కర్రెగుట్టలో నిజంగానే మావోయిస్టు పార్టీ ఉందా ఉంటే ఎటు వెళ్ళినట్టు. మరి ఇన్ని రోజుల నుంచి సుమారు 9 రోజులుగా మావోయిస్టుల కోసం పోలీసుల బలగాలు వెళ్ళడం జరుగుతుంటే ఇప్పటి వరకు వీళ్ళు ఎందుకు వాళ్ళని పట్టుకోలేకపోతున్నారు అనే ధోరణి మాత్రం కొనసాగుతుంది. ఏదేమైనా ఆపరేషన్ ఖగార్లో భాగంగా మాత్రము ఇప్పటి వరకు మాత్రం పోలీసులు మావోయిస్టులు ఎవరిని పట్టుకొని పరిష్కారం మాత్రం ఉంది. కానీ అక్కడ మాత్రం హిడ్మా అంటే అక్కడ సుమారు 10 నుంచి 100 సంఖ్యలో అక్కడ సొరంగాలు ఉన్నట్టు ఒక సమాచారం. ఏ సొరంగం నుంచి ఎటు బయటికి వెళ్ళారు. ఇక్కడ చూసుకుంటే మాత్రము ఈ కర్రెగుట్ట పాటను చూసుకుంటే సుమారు ఒక్కొక్కటి కిలోమీటర్ల మేర సొరంగాలు ఉంటే మాత్రము వార్తలు బయటకు వస్తున్నాయి. హిడ్మాను పట్టుకో అంటే మాత్రం ఇప్పుడున్న 10,000 పోలీసు బలగాలు మరో 10,000 మంది పోలీసు బలగాలు వచ్చిన హిడ్మాను పట్టుకోవాలని చాలా కష్టం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా ఆపరేషన్ ఖగార్ మరి ఇలాగే కొనసాగితే నిజంగానే మావోయిస్టులు అంతుపట్టే విధంగా ముందుకెళ్తారనే ఆలోచన కొనసాగుతుంది. సారంతి థ్యాంక్ యూ సుధాకర్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.